డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనుమతి ఇచ్చినందుకు చంద్రబాబు, లోకేష్లకు ఎమ్మెల్యే ఆనందరావు ధన్యవాదాలు తెలిపారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఈ సంవత్సరం నుంచి అనుమతి లభించిందన్నారు. స్థానిక గడియార స్తంభాల సెంటర్లో కూటమి సభ్యులు, కళాశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొని ఎమ్మెల్యే ఆనందరావును సన్మానించారు. అమలాపురం చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎన్నికలకు వచ్చి 24 ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో సభ పెట్టి ఈ సభలో అమలాపురానికి డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీని నేను వెళ్ళి కోరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కలిసి ఈ రోజు అమలాపురానికి ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల వాగ్దానం ప్రకారం డిగ్రీ కాలేజీని మంజూరు చేసి అమలాపురంలో, అలాగే ముమ్మిడివరంలో, అలాగే గన్నవరంలో ఉన్నటువంటి డిగ్రీ చదవాల్సినటువంటి పేద విద్యార్థులకి సువర్ణ అవకాశాలు కల్పించినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజక ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హృదయపూర్వకంగా అందరం కలిసి థ్యాంక్స్ చెప్పుకున్నాం. మరియు శాసనసభ్యుడిగా ఈ కాలేజీలో అధిక సంఖ్యలో పిల్లలు చేర్పించి భవిష్యత్తులో కాలేజీ భవనాలు ఏర్పరిచి, స్థలాన్ని ఏర్పరిచి ఈ